హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ సండే భయ్య. సండే వచ్చింది, ఆఫ్టర్నూన్ కూడా వచ్చింది. అంటే మన ఛానల్లో సండే సజెషన్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఈ వీక్ సండే సజెషన్ వీడియోలో మనం తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక గ్రిప్పింగ్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ థ్రిల్లర్ అయితే సజెస్ట్ చేస్తున్నా భయ్య. అదే ది ఫ్రీలాన్సర్. జియో హాట్‌స్టార్ లో అయితే ఉంటుంది. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ గా ఉంటుంది. ఏంట్రా దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం అని అడుగుతారేమో. మనకి టైమింగ్ ఎలాంటిది అయితే ఇంపార్టెంట్ ఏం లేదు. సండే సజెషన్ అంటే నేను ఎప్పటి నుంచో చూసేసిన సిరీస్ల గురించే నేను ఎక్కువ మాట్లాడతా. అది కూడా కేవలం ఈ ఒక్క వీడియోలోనే. ఇన్ కేస్ చాలా మంది చూసి ఉండొచ్చు, మీరు చూసేసి ఉంటే ఆల్రెడీ మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, మీకు ఏ ఎపిసోడ్స్ నచ్చాయో. ఇన్ కేస్ చూడని వాళ్ళు ఉంటే కనుక సండే సజెషన్ లో ఒక సిరీస్ వచ్చిందంటే ఖచ్చితంగా చూసాను భయ్య. ది బెస్ట్ ఉంటుంది అది. ఇక ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అవినాష్ కామత్ అని చెప్పేసి ఒక ఫార్మర్ కాప్ అనమాట. తను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అయితే చేస్తూ ఉంటాడు. అలాంటి తన లైఫ్ లో ఒక రోజు ఒక సీక్రెట్ మిషన్ అయితే వస్తుంది అనమాట. ఒక అమ్మాయిని కాపాడని చెప్పేసి. ఆ మిషన్ ఏంటి, అసలు తను ఎలా కాపాడాడు, తన లైఫ్ ఏంటి అన్నదే మీరు ఈ స్టోరీలో చూస్తారు భయ్య. ఇది ఒక రెగ్యులర్ యాక్షన్ సిరీస్ అయితే కాదు, రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ స్టోరీ కూడా ఉంటుంది అనమాట ఇందులో. అంటే మొత్తం కాకపోయినా కొన్ని ఎపిసోడ్స్ లో ఆ రియల్ లైఫ్ కాన్సెప్ట్ ని తీసుకుంటారు అండ్ దానికి కొంచెం సీరియస్నెస్ అండ్ అథెంటిసిటీ యాడ్ చేసి కొంచెం ఫిక్షనల్ స్టోరీ యాడ్ చేయడం జరుగుద్ది. ఇవన్నీ కూడా టోటల్ 7 ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేస్తారు భయ్య. ఎటువంటి అన్వాంటెడ్ డ్రామా గానీ, అన్వాంటెడ్ క్యారెక్టర్స్ గానీ, ఎటువంటి సోది లేకుండా స్టోరీకి ఏది కావాలో పర్ఫెక్ట్ గా అదే బ్యాలెన్స్ చేసి తీయడం అయితే జరుగుద్ది. స్టోరీ నరేషన్ గానీ అండ్ పర్ఫార్మెన్సెస్ కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, రైటింగ్స్ పరంగా కానీ ఎక్కడ మీకైతే బోర్ కొట్టదు. సిరీస్ అన్నది చాలా పిక్చర్ పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీ ఎపిసోడ్ కూడా మీకైతే ఆ టెన్షన్ అండ్ క్యూరియాసిటీని అయితే బిల్డ్ చేస్తాయి అనమాట. సిరియల్ అంటే డేంజరస్ లొకేషన్స్ లో షూట్ చేసిన సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. అనవసరమైన కంటెంట్ మీద టైం వేస్ట్ చేయకుండా యాక్చువల్ ప్లాట్ మీదే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్రిల్లర్ జోనల్ లవర్స్ అయితే మీరు కనుక ఎమోషనల్ డెప్త్ పరంగా కనెక్ట్ అవుతారు. ప్యాట్రియాటిక్ ఎమోషన్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రతి పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా టచ్ చేస్తారు. అది మీకు బాగా కనెక్ట్ అవుతుంది అయ్యా. హీరో పర్ఫార్మెన్స్ పరంగా కానీ అండ్ ఏ అమ్మాయిని అయితే కాపాడదాం అనుకుంటున్నాడో ఆ అమ్మాయి క్యారెక్టర్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ అయితే మీకు 7 ఎపిసోడ్స్ కూడా బింజ్ అయితే చేస్తారు. ఒకసారి స్టార్ట్ చేశారంటే అందులో అయితే డౌటే లేదు భయ్య. అండ్ ఈచ్ ఎపిసోడ్ కూడా జస్ట్ అరౌండ్ 40 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మరి ఎక్కువ రన్ టైం కూడా ఏం కాదు. మీకు స్టార్టింగ్ నుంచి స్టోరీలోకి అయితే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది భయ్య. అనవసరమైన టైం వేస్ట్ లాంటివి, సెటప్స్ లాంటివి, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్, బ్యాక్ స్టోరీస్ లాంటివి ఎక్కువ ఏం పెట్టుకోరు. చెప్పిన ముందుగానే స్టోరీకి పర్ఫెక్ట్ గా ఏది కావాలో అదే మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ వైలెన్స్ పరంగా, యాక్షన్ బ్లాక్స్ పరంగా, ఫైట్ సీన్స్ పరంగా అండ్ ఆ వార్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి అనమాట. వీటి పరంగా ప్రతిదీ కూడా వాళ్ళు సెటప్ చేసుకునే విధానం కానీ సూపర్ గా ఉంటుంది. విజువల్స్ పరంగా అయితే టాప్ నాచ్ ఉంటుంది భయ్య సిరీస్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మంచిగా ఒక యాక్షన్ ప్యాకెట్ సిరీస్ చూద్దాము అని అయితే ఓపెన్ చేయండి. మీరు ఖచ్చితంగా అయితే బింజ్ వాచ్ అయితే చేస్తారు, అందులో డౌటే లేదు. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. ఎటువంటి అడల్ట్ కానీ న్యూడిటీ కంటెంట్ అయితే ఉండదు. బట్ యాక్షన్ అండ్ వైలెన్స్ ఉంటుంది. మరి అది పర్లేదు అనుకుంటే చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ గా ఉంటుంది. అండ్ మరీ చెప్తున్నా, సండే సజెషన్ లో ఒక సిరీస్ సజెస్ట్ చేశానంటే ఖచ్చితంగా చూడండి భయ్య. మీకు మాక్సిమం 90% ఆడియన్స్ కి అయితే నచ్చుద్ది, అందులో డౌటే లేదు. ఎందుకంటే నేను ఇవి ఎప్పటి నుంచో చూసేసిన సిరీస్లే. సో ఇయర్ తో సంబంధం లేకుండా చాలా మంది చూడని వాళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీరు చూడకపోతే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ చూసుంటే మీకు ఈ సిరీస్ లో ఏ పాయింట్స్ నచ్చాయి, ఎపిసోడ్స్ ఎలా అనిపించాయి, వాటి గురించి అయితే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి భయ్య. నేను తెలుసుకుంటే ఎంతమంది చూసారు ఈ సిరీస్ అన్నది. ఇంకా ఎలాంటి గ్రిప్పింగ్ సజెషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రిమెంబర్, సినిమాకి అయితే బ్యారియర్స్ లేవు భయ్య. మన స్క్రీన్ స్పేస్ రివ్యూస్ లో కూడా సినిమాకి బ్యారియర్స్ ఉండవు. అసలు కంటెంట్ ఏదైనా సరే ఇక్కడ బాగుంటే మేము ముందుకైతే తీసుకొచ్చేస్తాను, అందులో డౌటే లేదు. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.